హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వేడి వేడి అన్నం గుత్తి బెండకాయ ఫ్రై చాలా బాగుంటుంది. బెండకాయ నచ్చని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఇప్పుడు గుత్తి బెండకాయ ఫ్రై అయితే చేసేస్తాం. ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని కాస్త ఆయిల్ అయితే ఆయిల్ వేడైన తర్వాత ఒక 10 ఎండుమిర్చి వేసుకోవాలి. అవి కాస్త మగ్గిన తర్వాత ఒక హాఫ్ కప్ ధనియాలు, ఒక గుప్పెడు శనగ్గింజలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 10 పొట్టు ఒలుసుకున్న తెల్లగడ్డపాయలు వేసి అందులోకే కరివేపాకు కూడా వేసి సన్నటి మంట మీద కమ్మటి వాసన వచ్చే వరకు వేపుకోవాలండి. మనం ఈ మిశ్రమాన్ని ఎంత చక్కగా వేపుకుంటే అంత కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమం ఆరిన తర్వాత మిక్సీ జార్లోకి వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకే ఉప్పు కూడా వేసి కలిపి పక్కన పెట్టి లేత బెండకాయలు అయితే 1/2 కిలో తీసుకున్నాను. తలా తోక 2 కట్ చేసుకున్న తర్వాత బెండకాయని మధ్యలో అయితే ఒక ఘాటు పెట్టుకున్న ప్రదేశంలో వేలితో అయితే ఇలా చీల్చి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక్కొక్క బెండకాయ తీసుకొని మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం బెండకాయలకి పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి అదే పెనంలో కాస్త ఆయిల్ అయితే వేసుకొని బెండకాయలు ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. ఇప్పుడు మూత అయితే పెట్టుకొని సన్నటి మంట మీద అయితే కుక్ చేసుకోవాలండి. కాస్త టైం పడుతుంది. ఓపికగా చేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇప్పుడు మన గుత్తి బెండకాయల్ని ఇంకో వైపుకు తిప్పుకుంటూ ఇంకో 10 నిమిషాలు కుక్ చేసుకుంటే కమ్మనైన గుత్తి బెండకాయ ఫ్రై రెడీ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉంటానండి.